సందీప్ రెడ్డి వంగ డైరెక్టోరియల్లో ప్రభాస్ అంటే అది ఒక ఊహకే అందనటువంటి ఒక భయంకరమైన కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, నాకు చాలా ఇష్టమైన హీరో. సో ఈ కాంబినేషన్లో ఒక షర్ట్లెస్ సీన్ని వీళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఒక బిగ్గెస్ట్ అప్డేట్. అది కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 500 లైక్స్ టార్గెట్ ఇవ్వండి నాకు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. సో ప్రభాస్ కోసం అనుకోండి, సందీప్ రెడ్డి కోసం అనుకోండి, నా కోసం అనుకోండి, ఒక లైక్ మీరు పడేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ప్రభాస్ని మనం సాహోలో చూసాం షర్ట్లెస్గా, అంటే పైనుంచి దూకుతూ ఉంటాడు ఆ సాంగ్ సంబంధించినటువంటి సీన్లో. అది ఒక కాస్త అటు ఇటుగా షర్ట్లెస్ సీన్. తర్వాత సాంగ్లో అది కూడా అంత ఇంపాక్ట్ ఏం పెద్దగా నాకు అనిపించలేదు. కానీ సలార్లా ఆఖరిలో మీకు శౌర్యంగా అనేది రివీల్ అవుతున్నప్పుడు మొత్తం బట్టలన్నీ ఇట్లా ఓపెన్ అయిపోయి గ్రీన్ అయిపోయి అంతా కూడా స్కార్స్ వచ్చి ఉంటుంది. సో అది ఒక కైండ్ ఆఫ్ హై ఇచ్చింది ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ థింగ్ అనుకుంటే. అలాంటిది స్పిరిట్లో ఏకంగా రణబీర్ కపూర్ని మొత్తం ఒంటి మీద ఏం లేకుండా చూపించగలిగినటువంటి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ లాంటి అద్భుతమైనటువంటి బాడీని ఎట్లా, ఎందుకంటే వీనెక్ బాడీ మనోడిది ప్రభాస్ది ఎట్లా ఉంటుందంటే, మీకు ఈ బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఫుల్ వీనెక్ షేప్ ఆఫ్ బాడీస్ చాలా అద్భుతంగా ఉంటాయి. హైట్ వెయిట్ అసలు మ్యాచ్ హల్క్లా ఉంటాడు కాబట్టి, అసలు తిరుగులేని బాడీ కాబట్టి భయంకరంగా ఉంటుంది. ఆ బాడీతో ఒక స్ట్రాంగ్ ఫైట్ కమ్ సీన్ని ప్లాన్ చేస్తున్నారని నాకు తెలుస్తుంది. అల్లటప్పగా ఉండదు అసలు. ఆ సీన్కి థియేటర్లో పిచ్చెక్కిపోతారు జనాలు అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఇది మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ అప్డేట్. అయితే మూవీ ఎందుకో నాకు, అంటే మొన్న కూడా సందీప్ రెడ్డి వంగ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2000 crores కొట్టే ఛాన్స్ ఉంది. మనం పుష్ప వల్ల కూడా గల బాహుబలి 2ని దంగల్ని కొట్టి 2000 crores దాటే ఛాన్స్ ఉందా ఈ మూవీ అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో ఈ సీక్వెన్స్లో, ఇట్లాంటి డిస్కషన్స్లో ఈ మూవీ ఖచ్చితంగా 2000 crores దాటి కొడుతుంది అనే కాన్ఫిడెన్స్ సందీప్ రెడ్డి వంగలో కనిపిస్తుంది. అది సినిమా ఎందుకో నాకు కాస్త లేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అబ్బా మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. సినిమా ఎందుకు నాకు లేట్గా అనిపిస్తుంది కొంచెం, అంటే మా సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్లో ఏమన్నా పని ఉందా, అనురాగపూర్ షూటింగ్ వల్ల ప్రభాస్ లేట్ అవుతుందేమో, ఎందుకో కాస్త లేట్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా జరిగితే బాగుండని. ఎందుకంటే స్పిరిట్ పట్ల చాలా ఇంట్రెస్ట్తో ఉన్నాను నేను. సేమ్ టైం నాకు అనురాగపూర్ కాంబోతో కూడా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాలే, కానీ జస్ట్ చెప్తున్నా. సో అది అయితే ఈలోపు రాజాసాబు ఫౌజీ షూటింగ్ జరుగుతూ ఉంటే అయిపోతే త్వరలోనే. దాని తర్వాత స్పిరిట్ సంబంధించి బ్రేక్ తీసుకుని, కొద్ది రోజులు బ్రేక్ తీసుకుని స్పిరిట్లో జాయిన్ అవుతారని మనకు తెలుస్తుంది. సో ఈ గ్యాప్లో వాళ్ళ వర్క్స్ అయితే వాళ్ళు ఫినిష్ చేసుకుంటున్నారేమో, కానీ స్టిల్ ఎందుకో కొంచెం డిలే అవుతుందనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అది సిచ్యువేషన్. కొంచెం త్వరగా వచ్చి ఉంటే బాగుండేది. సందీప్ రెడ్డి వంగ కూడా ఇది ఒక రకంగా మైనస్. ఎందుకంటే యానిమల్ ఎప్పుడు వచ్చింది, 2023లో వచ్చింది. అది 2024లో అసలు ఒక మూవీ కూడా లేదు సందీప్ రెడ్డి వంగకి. ఏ రకమైనటువంటి వర్క్ లేదు, అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి 23లోనే వచ్చింది యానిమల్. సో 23లో వచ్చినటువంటి యానిమల్ 2024లో ఏమీ చేయలేదు. సో ఓన్లీ స్పిరిట్కి సంబంధించిన వర్క్ మీద కూర్చున్నారు. సో ఒక సినిమాకి సంబంధించిన వర్క్ మీద 2 ఏళ్ళు కూర్చుంటే, అంటే ఓకే రాజమౌళి లాగా తీయాలనుకుంటే అది వేరే విషయం, కానీ ఏమో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నారనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. కొంచెం ప్రాపర్గా చేసేసుకుని ముందు నుంచి చేసుకుంటే బెటర్ కదా అనిపిస్తుంది. రాజమౌళి ఏంటంటే అది అవుట్ ఆఫ్ ద వరల్డ్ కాబట్టి, మహేష్ బాబు 2 పార్ట్లు ఉంటుంది అంటారు ఆ మూవీ, దాని తర్వాత మహాభారతం వెళ్తాడు ఆయన. సో ఆయన టైం తీసుకుంటారు అనుకోవచ్చు. సందీప్ రెడ్డి వంగకి మళ్ళీ ఒక మంచి స్ట్రాంగ్ లైనప్ ఉంది, చాలా పెద్ద లైనప్ ఉంది. సో పక్కేమో స్పిరిట్, ఇంకో పక్కేమో యానిమల్ పార్ట్. సో అల్లు అర్జున్తో సినిమా ఉంది. సో అల్లు అర్జున్తో సినిమా ఉంటుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ స్పిరిట్ 2 ఉంటుంది మళ్ళీ దాని తర్వాత. సో మళ్ళీ అల్లు అర్జున్తో కూడా 2 పార్ట్స్ ఉండి మళ్ళీ అది ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే యానిమల్ 2 కూడా ఉంది ఈ గోల్లో. సో ప్రస్తుతం వరుసగా 3 లైనప్ ఉన్నాయి, స్పిరిట్, యానిమల్ పార్ట్, అల్లు అర్జున్. సో ఒక మూవీకి ప్రొడక్షనే ఇంత టైం తీసుకుని, షూటింగ్ ఒక 1 year, అన్నీ కలిపి 2 ఏళ్ళు తీసుకుని, తర్వాత షూటింగ్ ఒక 1 year, రిలీజ్ ఇలా 3.5 yearsకు సినిమా అంటే మరి లాంగ్ టైం తీసుకుంటుంది. ఎక్కువ సినిమాలు రావు కదా. సందీప్ రెడ్డి లాంటి ఫిల్మ్ మేకర్ నుంచి ఎక్కువ మూవీ రావాలని కోరుకుంటాం కాబట్టి, డేరింగ్ అండ్ డాషింగ్ ఉన్నటువంటి పర్సన్, ఎలాగైనా తను చెప్పాలనుకున్న కంటెంట్ కరెక్ట్గా చెప్పేటువంటి వ్యక్తి కాబట్టి, అలాంటి కైండ్ ఆఫ్ డైరెక్టర్ కాబట్టి డెఫినెట్లీ అతని నుంచి ఒక స్ట్రాంగ్ ఎక్కువ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఎనీహౌ ఎప్పుడు వచ్చినా సరే స్పిరిట్ మినిమం టు మినిమం ఒక 1200 కోట్ల వరకు, 1200 నుంచి 1700 కోట్లు గ్యారంటీ కొడుతుంది. మినిమం నెంబర్ 1500 కోట్లు గ్రాస్ అని నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఆ తర్వాత ఎంత వెళ్తుంది అనేది మనం చెప్పలేము. సో 1500 కోట్లు పక్కా చేస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది ఏంటో కామెంట్ చేయండి.